హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇక్కడొచ్చేసి నేను ఇంకా మా బాబాయ్ అయితే టిఫిన్ చేస్తున్నామనమాట. సో, ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా రోజులయింది. సాటర్డే అయితే షూట్ చేశాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికైతే కుదరలేదు. సో, ఇంక మా బాబాయ్ అయితే ఆ రోజు స్కూల్ వెళ్ళలేదండి. ఎందుకంటే చాలా కోల్డ్ అలాగే ఫీవర్ కూడా వచ్చింది. సో, ఇంకా పంపించలేదనమాట స్కూల్‌కైతే. ఇంకా నేను మా బాబు కలిసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి దోసలకైతే వేస్తున్నాననమాట. సో, ఈ డబ్బా చూసారా మీరు? ఇదొచ్చేసి 1 కేజీ అయితే ఉంటుంది. 1 కేజీ వేసుకున్నామనుకోండి, ఈజీగా 3, 4 డేస్ అయితే వచ్చేస్తాయన్నమాట దోసలు. సో, ఇంక అందరికీ తెలిసిందే గదా! దోసలు ఎలా అయితే చేస్తామో. సో, రేషన్ బియ్యంతో అయితేనే బాగొస్తాయండి దోసలు. అది కాకుండా మనం నార్మల్‌గా డైలీ రైస్ కుక్ చేసుకునే రైస్‌తో వేస్తే అస్సలు బాగుండవనమాట. అసలు సరిగ్గా కూడా రావు. టేస్ట్ అదో వెరైటీగా అయితే ఉంటది. సో, అందుకని ఇంగ రేషన్ బియ్యంతోనే వేసుకోవడానికైతే ట్రై చేయండి. అందరింట్లో అయితే ఉంటాయి కదా రేషన్ బియ్యము. బట్ మాకైతే రావన్నమాట. మేము బయట నుంచి కొనుక్కుంటాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఆహ్, కందిపప్పు కందిపప్పు కాదు. దాన్నేమంటారు దోసల లో వేస్తారు కదా! అదైతే వేశాను. ఇంకా శనగపప్పు అయితే వేశాననమాట. సో, చనా దాల్ అండ్ మేమైతే మాష్‌కి దాల్ అంటామనమాట. సో, దాన్ని తెలుగులో ఏమంటారో చెప్పండి. అలాగే మెంతులైతే వేశాను. వేసి ఇంకా దీన్ని శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేశాననమాట రైస్‌ని. ఇప్పుడున్న క్లైమేట్‌కి మాత్రం అందరికీ కోల్డ్, ఫీవర్స్ అయితే వచ్చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సో, కొద్దిగా కోల్డ్, ఫీవర్, హెడేక్ రాగానే హాస్పిటల్‌కి అయితే వెళ్ళండి. చూపించుకోండి. టాబ్లెట్స్ తీసుకొని రండి. అలాగే ఇంట్లో కాడాస్ వగైరా అవి చేసి అయితే తాగుతూ ఉండండి. ఓకేనా? సో, ఇంగా నేనైతే ఇవి రైస్‌ని బాగా కడిగేసి 3-4 టైమ్స్ నానబెట్టేసాననమాట. సో, అది కూడా చూపిస్తున్నా. డైలీ ఏదో ఒక వీడియో పెట్టాలండి. బట్ అస్సలకి ఏ వీడియో పెట్టాలో అర్థం కాదు. ఇంక రెసిపీస్ అంటారా, రెసిపీస్ అయితే నేను పెట్టి టైర్డ్ అయిపోయాననమాట. ఇంగ ఇలాగే వ్లాగ్స్ అయితే చేస్తున్నా. ఇంగ ఇక్కడొచ్చేసి ఈవినింగ్ అంటే నేను మార్నింగ్ టు నైట్ వరకైతే వీడియో షూట్ చేయలేదు గానీ, అప్పుడప్పుడు నాకు తోచినప్పుడల్లా అయితే వీడియో అయితే షూట్ చేసేసాను. ఇంగ టీ అయితే చేసుకుంటున్నా. అసలు కర్నూల్‌లో క్లైమేట్ ఎలా ఉందంటే, నాకైతే హెడేక్ వచ్చేస్తదనమాట ఇలాంటి క్లైమేట్ ఉంటే. అస్సలు ఎండ లేకుండా చాలా డల్ అయితే అయిపోతుందండి ఎండ లేకపోతే. నాకు ఎండగా ఉంటేనే కొద్దిగా బావుంటుంది. యాక్టివ్‌గా అయితే ఉండగలను. లేదంటే ఇంగ అస్సలు యాక్టివే ఉండదనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి నేను రైస్ వేశాను. రైస్ వేస్తే దోసలు బాగొస్తాయండి అసలకి. చాలా బాగొస్తాయి. రైస్ అంటే బాయిల్డ్ రైస్ అనమాట. కుక్ చేసుకుంటాం కదా అన్నము. సో, అదైతే వేశాను. అన్నం లేదనమాట. రైస్ చెయ్యలేదు ఈరోజు. బట్ దోసల కోసమని సపరేట్‌గా రైస్ చేసి మరి ఆ తర్వాత అది చల్లారిన తర్వాత అయితే వేశాను. ఇంగా ఏం లేదు గ్రైండ్ చేసుకోవాల్సి అందరికీ తెలిసిందే కదా! గ్రైండ్ చేసుకోవాలి అని. ఇంగా గ్రైండర్ ఉంటే ఇంకా చాలా బాగొస్తాయండి. దోసలైతే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. బట్ ఇంక నా దగ్గర మిక్సీనే ఉంది. మిక్సీ గ్రైండర్‌లోనే అయితే గ్రైండ్ చేసేస్తున్నా. ఇంకా నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఎప్పుడైతే ఇస్తానో అప్పుడే ఈ మెసేజ్‌లో వచ్చేసి నోటిఫికేషన్ సౌండ్ అయితే ఒకటే వస్తుంటాయి. ఇంగ అసలకి నేనైతే అది సైలెంట్‌లో పెట్టడం మర్చిపోతా. ఓకే గైస్. ఇంక మా బర్డ్స్ ఉండే అన్ని రోజులు బర్డ్స్ డిస్టర్బ్ చేస్తుండే. బట్ ఇప్పుడు బర్డ్స్ అయితే లేవు. ఒకటైతే ఎగిరిపోయింది. ఇంకా ఒక్కటే మిగిలింది. ఇంక అది ఎందుకులే పాపం అని మా బాబు తన ఫ్రెండ్‌కి అయితే ఇచ్చేసాడనమాట. వాళ్ళ దగ్గర చాలా బర్డ్స్ ఉన్నాయంట. సో, వాళ్ళతో కలిసిపోయి ఉంటదిలే అని ఇంగ ఇచ్చేసాము. సో, ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ మీకు చాలా పల్చగా లిక్విడ్‌గా అయితే కనిపిస్తుండొచ్చు. బట్ అది ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే చాలా బావుంటుంది. చూపిస్తాను. సో, ఇంకా కొద్దిగా వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంక మా మిక్సీని క్లీన్ చేసే టైం లేక అది చూడండి ఎలా అయిపోయిందో అసలకి. ఇంక కామెంట్‌లో అయితే పెట్టద్దండి మీరు ఏంది అట్లుందది అని. ఓకేనా. సో, దాన్నైతే క్లీన్ చేసుకోవాలి. బట్ నేనైతే నా కిచెన్‌ని ముందుగా ఎలా డెకర్ చేయాలా అని అది ఆలోచించుకుంటా ఇవన్నీ మానేశాననమాట. ఇంగ ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఎంత క్లీన్ చేసినా అది అయిపోతూ ఉంటది. సో, ఇంగ ఇక్కడ చూడండి మొత్తం అయితే నేను గ్రైండ్ చేసుకున్నా. గ్రైండ్ చేసుకొని ఒకసారి అంటే నేను ఉప్పు, బేకింగ్ సోడా అయితే వేయనండి. నెక్స్ట్ డే వేస్తాను. ఇంకా దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా.
ఇంకా ఇక్కడొచ్చేసి నైట్ డిన్నర్‌లో అయితే ఎగ్ కర్రీ చేస్తున్నా. ఇది గూడా మన ఛానల్‌లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశా ఈ రెసిపీ కూడా. సో, అందులో మీకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు గనుక మన ఛానల్‌లో ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చింటే గనుక ఒకసారి మొత్తం ఛానల్ మొత్తం అయితే చూసేయండి. అందులో రెసిపీస్ గూడా ఉన్నాయి మన ఛానల్‌లో. బట్ ఏ రెసిపీ పెట్టాలో ఇంక అర్థం గాక ఇంగ నేనైతే రెసిపీస్ పెట్టట్లేదు. వ్లాగ్స్ అయితే అప్పుడప్పుడు తీసి పెడుతున్నా. సో, ఇంగ ఇక్కడ చూడండి టమాటాలతో చేశాననమాట. టమాటా కర్రీ విత్ ఎగ్స్ అనమాట. ఎగ్స్ వేసి చేస్తున్నా. బాయిల్ గూడా చేసి వేసుకోవచ్చు. బట్ నేనైతే ఎగ్స్ బాయిల్ జేయకుండానే అలాగే చేసేస్తున్నాననమాట. చాలా బావుంటుందండి కర్రీ అయితే. చాలా సింపుల్ గూడా. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ సీజన్‌లో మనకు కోల్డ్, ఫీవర్ అలా వస్తుంటుంది గదా! ఈ సీజన్‌లో కొద్దిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుందనమాట నోటికి. అసలేం తినబుద్ధి కాదు గదా! జ్వరాలొస్తే. సో, ఇలా జేసుకోండి గైస్ చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా తినేసేయొచ్చు. అండ్ ఇందులో ఎక్కువ మసాలాలు గూడా వెయ్యలేదు. సో, మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే రెసిపీ అనేది అర్థమైపోతుంది ఇదే వీడియోలో. సో, అసలు ఈ సీజన్ ఏంటో అర్థం కావట్లేదు. చలి అలాగే ఉంది. వేడి గూడా అలాగే ఉందనమాట. అసలు ఒకటే ఈ వేడి వచ్చేస్తుంది కిచెన్‌లో వెళ్తే. సో, ఇంగా మన రెసిపీ అయితే అంటే డిన్నర్‌కి చేసిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా.